హైదరాబాద్ దోమల్గూడలో యువతి హత్య కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. నిన్న చెత్తకుప్పలో కాలిపోయిన స్థితిలో మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ నాడి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, యువతి హత్యపై పోలీసుల విచారణ ఎంతవరకు వచ్చింది? దోమల్గూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కాలిన మృతదేహాన్ని అయితే నిన్న పోలీసులకైతే లభించడం జరిగింది. అయితే అక్కడ ఉన్న స్థానికులు ఆ మృతదేహాన్ని చూసి వెంటనే స్థానికంగా ఉన్న దోమల్గూడ పోలీసులకైతే సమాచారం ఇవ్వడం జరిగింది. వెంటనే సమాచారం తెలుసుకున్న సికింద్రాబాద్ జోన్ డీసీపీతో పాటు తర్వాత ఏసీపీ వీళ్ళందరూ కూడా ఘటన స్థలానికి చేరుకుని ఆ మృతదేహానికి సంబంధించి కూడా అసలు ఆ మృతదేహాన్ని ఎవరు ఏంటిది అనేది కూడా ప్రాథమిక వివరాలు కూడా నేను తీసుకోవడం జరిగింది. కానీ చెత్త కుప్పలో కాలిపోయిన ఒక మహిళ మృతదేహం ఉన్నట్లు కూడా ఆ పోలీస్ అధికారులు ప్రాథమికంగా గుర్తించి జరిగింది. ఆ మృతదేహానికి సంబంధించిన వయసు దాదాపు 30 నుంచి 35 ఏళ్ల వరకు ఉంటుందని చెప్పి కూడా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో అధికారులు అయితే గుర్తించి జరిగింది. కానీ ఎక్కడో హత్య చేసి హత్య తర్వాత ఆ మృతదేహాన్ని కాల్చాలన్న కోణంలో కూడా ఈ మృతదేహాన్ని కాల్చినట్లయితే ఆ పోలీసుల దర్యాప్తులో అయితే వెలుగులోకి రావడం జరిగింది. అసలు ఆ మృతదేహం ఎవరిది, తర్వాత ఆ మహిళకు సంబంధించి కూడా ఎవరై ఉండవచ్చు అని చెప్పి కూడా పోలీసులు మొదటగా ఆ కోణంలో దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఎక్కడన్నా హత్య చేసి తర్వాత ఆ కాలిన మృతదేహానికి సంబంధించి కూడా ఆ చెత్త కుప్పలో పడివేయాలనే ఒక ఆలోచనతో కూడా ఇక్కడికి వచ్చి పడివేశారన్న కోణంలో ప్రస్తుతం అక్కడ ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా కూడా దర్యాప్తు అయితే ప్రస్తుతం అయితే ప్రారంభించడం జరుగుతుంది. అక్కడ మరి ఆ సమయంలో ఎవరైనా వచ్చి ఆ చెత్త కుప్పకు సంబంధించి కూడా ఆ మృతదేహాన్ని ఇక్కడ పాడివేసినట్లు కూడా ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే ఆ సీసీ కెమెరాల ద్వారా కూడా ఆ అనుమాన వ్యక్తులను కూడా పోలీసులు అయితే విచారించే అవకాశం అయితే ప్రస్తుతం అయితే కనపడుతుంది. ప్రస్తుతం ఆ అదృశ్య మహిళ మృతదేహం ఎవరని గుర్తుపడితే ఈ కేసుకు సంబంధించి కూడా దాదాపు సగం మిస్టరీ అయితే వీడుతుందని చెప్పి కూడా పోలీసులు అయితే ప్రస్తుతం అయితే దర్యాప్తులో అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆ మృతదేహానికి సంబంధించి అన్ని కోణంలో అంటే మిస్సింగ్ గానీ తర్వాత మిస్సింగ్ కేసులకు సంబంధించిన సమీపంలో ఉన్న ఆ పోలీస్ స్టేషన్ లో ఎవరైనా మహిళ మిస్సింగ్ అయినట్లయితే దాదాపు ఆ వయసు గల మహిళ ఎవరై ఉండొచ్చు అని చెప్పి కూడా అలా ఆ విధంగా కూడా ఆ కోణంలో కూడా పోలీసులు అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఆ మృతదేహాన్ని గుర్తుపట్టడానికి కూడా వీలు లేకపోవడం, తర్వాత ఆ మృతదేహాన్ని ఎవరు అనేది ముందుగా గుర్తిస్తే ఖచ్చితంగా ఈ హత్య గల కారణం తెలిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పి కూడా అధికారులు అయితే ప్రస్తుతం అయితే భావిస్తున్నారు. చూడాలి మరి ఈ కేసులో ఆ పోలీసులకు సంబంధించి కూడా దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు కాబట్టి దీనిలో మరి మృతదేహానికి సంబంధించి ముందుగా గుర్తుపట్టిన తర్వాత ఎవరైనా మిస్సింగ్ కేసులకు సంబంధించి కానీ తర్వాత ఎవరైనా మిస్సింగ్ కేసు నమోదైనట్లయితే దాంట్లో ఈ వయసు గల వారు ఎవరన్నట్లయితే దగ్గర ఉన్న పోలీసులు కూడా సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా వారైతే విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ దర్యాప్తు అన్ని కోణంలో అయితే పోలీస్ అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మరి మృతదేహాన్ని గుర్తించిన తర్వాత ఈ కేసుకు సంబంధించి ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ధన్యవాదాలు రమేష్.